మోయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీ విధించింది న్యాయస్థానం. నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మకు పోలీస్ కస్టడీకి అనుమతించారు. ఇప్పటికే నిందితులను 3 రోజుల పాటు విచారించినటువంటి పోలీసులు మరోసారి విచారించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మోయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈసారి మరోసారి కూడా విచారించబోతున్నారు పోలీసులు. విచారణ ఏ కోణంలో ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి కిరణ్? మోయినాబాద్ డ్రగ్స్ కాల్పుల కేసుకు సంబంధించి కూడా మరొకసారి 3 ప్రధాన నిందితులకు సంబంధించి కూడా విచారణ చేసి లోతైన దర్యాప్తు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే 3 రోజుల కస్టడీ ఇచ్చింది. విచారణలో చాలా కీలక విషయాలను కూడా కనుగొన్నారు సిట్. ప్రస్తుతానికైతే మరొక 3 రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే 5 రోజుల కస్టడీ కావాలంటూ కూడా ఇటు సిట్ బృందం ఇటు కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో ఈరోజు విచారణ చేసేందుకు సంబంధించి కూడా 3 రోజులు అనుమతించినట్టుగా చెప్పుకో. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ అనంతరం కూడా ఇటు నిందితుల సంఖ్య పెరిగింది. డ్రగ్స్కి సంబంధించిన లింక్స్ను కూడా పోలీసులు ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రోజు ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా 11 మందిలో ఈ 3 చాలా కీలకంగా వహించారు. ముఖ్యంగా కాల్పుల కేసుకు సంబంధించి కూడా ప్రోద్బలం ఇచ్చిన సంబంధించిన కూడా వివరాలు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కరే కాదు, శరత్ అనే డ్రైవర్కి అభిషేక్ సింగ్తో పాటు మరికొంతమంది డ్రగ్ పిల్లలతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. వారు కూడా కేవలం 11 మంది సంబంధించి కాకుండా కూడా గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా దీనికి సంబంధించి గతంలో అనేక పార్టీలు జరిగినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఒకవైపు డ్రగ్స్ సంబంధించిన మూలాలు కనుగొనే ప్రయత్నం చేస్తూ కూడా వారికి సంబంధించి ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా జూబ్లీకి సంబంధించిన ఒక డాక్టర్ బాలాజీ పాత్ర ఉంది. అతడు గతంలో ఈ మాజీ ఎమ్మెల్యే సంబంధించిన ఫామ్ హౌస్ను ఒక డెన్నుగా వాడుకొని అనేక అసంఘ కార్యకలాపాలతో డ్రగ్స్ సంబంధించిన పార్టీలకు చేసినట్టుగా గుర్తించారు. ఇక బాలాజీకి కేవలం ఈ కేసుకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన శరత్ డ్రైవర్కి ఇచ్చిన నిందితుడే కాకుండా కూడా బాలాజీకి దశల వారీగా మరొక వ్యక్తి కెల్విన్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా డ్రగ్స్ను సప్లై చేసినట్టు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి 16 మందిని వీరు ఛార్జ్షీట్ అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం 3 మాత్రమే, అటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు అతడి సోదరుడు ఢిల్లీకి సంబంధించిన నమిత్ శర్మ, ఈ 3 మాత్రమే కాల్పుల కేసులో అరెస్ట్ చేసి ఆ ఫామ్ హౌస్ సంబంధించి కావచ్చు, డ్రగ్స్ పార్టీకి సంబంధించి కావచ్చు, గతంలో ఆ ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహించుకున్న వారికి సంబంధించిన చిట్టాను కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా 3 రోజుల పాటు, ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా మరొక 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 3 రోజుల కస్టడీలో కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా బాలాజీకి సంబంధించిన డ్రగ్స్ ఎవరైతే సప్లై చేశారో అతన్ని పట్టుకునేందుకు సిట్ బృందం కూడా ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక 3 రోజుల్లో కూడా కేవలం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా చోటు చేసుకుంటున్న ఈ డ్రగ్స్ పార్టీ కాకుండా డ్రగ్స్ సంబంధించిన నెట్వర్క్ను కూడా ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం సిట్ బృందం చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.